వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉన్నా వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. మన పాపులేషన్ ఎక్కువ ఉన్నా మనం విడిపోయి ఉన్నాం కులాల పేరు మీద. ఇప్పుడు నడుస్తున్న కులగణన కూడా దాని గురించి. ఇంకా ఇంకా మన సమాజాన్ని విడదీయడానికి చేస్తున్న ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పటి నుండో చేస్తూనే ఉంది, అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడైతే హిందువులు ఐక్యంగా ఉండి, నాకు అర్థం కాదండి, మనం గుళ్ళో డబ్బులు వేస్తాం, ఆ డబ్బులు ఏ గుడికి సంబంధించి ఒక ఊరికి ఒక గుడి ఉంటుందండి, ఆ గుడి ఒక 100 కుటుంబాలని పర్ఫెక్ట్గా ఆదుకోగలుగుతుంది. వాళ్ళ విద్యకి సంబంధించి, తిండికి సంబంధించి, ఆరోగ్య వ్యవస్థకి సంబంధించి దేనికి ఇబ్బంది లేకుండా పెళ్లిళ్ళతో సహా మన టెంపుల్స్ హుండీ డబ్బులతో చేయగలుగుతాయండి. అంత వ్యవస్థ నిర్మాణం మన పూర్వీకులు చేసి పెట్టారు. కానీ అదే టెంపుల్స్ లో ఉన్న ఫండ్స్ అన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని 80% ఆఫ్ టెంపుల్ ఫండ్ ఎండోన్మెంట్ నుంచి వెళ్ళేది ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ దర్గాలు కట్టుకోవడానికి, వాళ్ళ ఇప్పుడు మనకు పాఠశాలలు, వేద పాఠశాలలు నడిపించుకోవడానికి, గురుకులాలు నడిపించుకోవడానికి ఏ గవర్నమెంట్ ఇస్తుందండి పైసలు? కానీ మన డబ్బులు వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. వాళ్ళ మదర్సాలో ఆవుని చంపాలని నేర్పిస్తున్నారు. వ్యవస్థ ఎక్కడి నుంచి రాంగ్ ఉంది? హిందువులు కొట్లాడాలి, అరే మా డబ్బులు మాకు ఖర్చు పెట్టకుండా మీరు వేరే వాళ్ళకి ఎట్లా ఖర్చు పెడతారు? గవర్నమెంట్ తీసుకొని వెళ్ళి అదే డబ్బులు మాకు ఖర్చు పెడితే మేము బాగుపడమా? మా వేదాలు కాపాడబడవా? వేద పాఠశాలలు వచ్చేవి కాదా? మాకు వ్యవస్థ ఎంత మంచిగా ఉండేదని ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? మనలో ఎందుకు ఐక్యత లేదు? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి సనాతన ధర్మరక్షణ బోర్డు గురించి మాట్లాడేదాకా మన వాళ్ళకి రాజకీయ నాయకులు లేరా? పైన దిక్కు లేరా? మనకి సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులే లేరా అసలు రాజకీయంలో? ఎన్నిసార్లు చూసుకుంటారండి పదవులు అని చెప్పేసి? ఈ రోజు కాకపోతే రేపు ఉడుతుంది. ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యే నెక్స్ట్ టర్మ్ లో కూడా గెలుస్తాడా? రాసి పెట్టుకొని ఉంటాడా? ఎంపీ ఈ రోజు గెలిచిన ఎంపీ రేపు గెలుస్తాడని ఉందా అండి? ఈ రోజు మీరు ఎంత స్థాయిలో ఉన్నా నెక్స్ట్ మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు రాజ్యాలు నేలాలంటే కుదరదు. వ్యవస్థ మారుతుంది. ప్రజల నుంచి నమ్మకం తీసుకొని రావాలి. ఈ రోజు నీకు అధికారం ఇస్తే ధర్మం కోసం పనిచేయి. అధికారం ఇవ్వకపోతే, అధికారంలో ఉన్న వాళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళని ఎట్లా మేకు చేసి పెట్టాలి నువ్వు ఆలోచించాలి. వాళ్ళకి నువ్వు ఎట్లా ఎదురుగా నిలవాలి, క్వశ్చన్ చెయ్యాలి, వాళ్ళు భయపడాలి. అమ్మ దీన్ని ముట్టాము అని అంటే పలానా వ్యక్తి వస్తారు. నన్ను అడుగుతానండి, పవర్ లో ఉన్న దానికన్నా అపోజిషన్ లో ఉన్న పవర్, అపోజిషన్ స్ట్రాంగ్ ఉంటే రూలింగ్ పార్టీ భయపడుతుందండి. రూలింగ్ ఇస్, నన్ను అడిగితే అపోజిషన్ ఫస్ట్, పవర్ ఫస్ట్ అంటే అపోజిషన్ ఫస్ట్. నన్ను అడిగితే అపోజిషన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు సిట్ అండ్ క్వశ్చన్ ఫర్ పీపుల్. ప్రజల పక్షంలో కొట్లాడడానికి, నిర్భయంగా ప్రశ్నించడానికి, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అందాల్సినవన్నీ కరెక్ట్ టైంకి అందించడానికి క్వశ్చన్ చేయాలి. ఒక నాయకుడిగా ఎదగాలంటే మాత్రం అపోజిషన్ ఇస్ ద బెస్ట్ పొజిషన్. అంటే నేను కరెక్ట్ గా స్ట్రైట్ క్వశ్చన్ అండి, అపోజిషన్ లో ఉంటే మోర్ పవర్ ఉంటుంది, అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటనలో బీజేపీ కానీ, బీజేపీ అనుబంధ సంఘాలు కానీ ప్లే చేసిన రోల్కి ప్రాపర్ రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ అసలు కేర్ చేయలేదు కదా మీ ఆందోళన. ఇప్పుడు వక్ఫ్ అమెండ్ అవ్వబోతుంది. ఈవెన్ అమిత్ షా గారు కూడా ఈ స్టేట్మెంట్ క్లియర్గా చెప్పారు. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో కూడా సేమ్ ఇదే మాట మాట్లాడా. టెంపుల్స్ మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇదే ఒక మస్జిద్ మీద జరిగితే, పవన్ కళ్యాణ్ గారు అన్న స్టేట్మెంటే తీసుకుందాం, ఇదే ఒక మస్జిద్ మీద కానీ చర్చ్ మీద కానీ